హలో హాయ్ నమస్తే, నేను మీ లింగస్వామి. సో దేవరకొండ నియోజకవర్గం జనసేన పార్టీ యూత్ లీడర్ ని ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళ శివ గారిని పిలుద్దాం. వెల్కమ్ సార్ శివ గారు. హాయ్ సార్, నమస్తే. కూర్చోండి సార్. ఓకే ఓకే సార్. మీ పవన్ కళ్యాణ్ ఉన్నంత దూకుడే ఉన్నట్టుంది మీకు కూడా. చెప్పండి సార్, 3 days నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు. కొన్ని పార్టీ మీటింగ్లు ఉండడం వల్ల కుదరలేదు. ఈ రోజు ఇక్కడ రావాల్సి వచ్చింది. చెప్పండి. సో మీరు ఏం అడగదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ గురించి? మీ ఆవేదన ఏంటి? ఓకే సార్, అడుగుదాం. ఇంటర్వ్యూ గట్టిగానే తీసుకుందాం ఈరోజు. ఓకే సార్. సో మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటిది? ఇష్టపడడానికి ఆయనలో ఉన్న మానవత్వం. మేము సినిమా పరంగా మాకేం ఇష్టం ఉండదు పెద్దగా. ఆయనలో ఉన్న మానవత్వం, ఆయనలో ఉన్న కసి, సమాజానికి ఏదన్నా చెయ్యాలన్న కసి ఆయనలో ఉన్నది. అందువల్ల ఇష్టం మాకు. మీరు అసలు పార్టీ పరంగా ఇష్టం అంటారా పవన్ కళ్యాణ్ గారిని, లేక ఎట్లా ఇష్టపడుతున్నారు? పార్టీ ఎట్లా వచ్చిందండి? పార్టీ ఎట్లా వచ్చింది? ఆయన వ్యక్తిగతంగా ఉన్నందుకే పార్టీ అనేది వచ్చింది. ఆయన మాకు వ్యక్తిగతంగా ఇష్టం. ఆయన పార్టీ పెట్టక ముందు మీరు 2001 నుంచి చూసుకోండి, సమాజానికి ఎన్నో సేవలు చేసిండు. మీకు సినిమా పరంగా ఇష్టం అంటుర్రా, లేక రాజకీయ పరంగా ఇష్టం అంటుర్రా? వ్యక్తి పరంగా ఇష్టం మాకు, సినిమా పరంగా కాదు. ఆ వ్యక్తి పరంగా ఇష్టమే ఈ రోజు రాజకీయం చేసింది ఆయనని. అసలు మీరు పవన్ కళ్యాణ్ కు యూత్ అధ్యక్షులా? యూత్ అధ్యక్షులేనా? యూత్ అధ్యక్షులమే కదా. ఓకే. జనసేన పార్టీ గురించి అసలు మీ ఆలోచన, మీ అభిప్రాయాలు ఏంటిది? అసలు జనసేన పార్టీ అంటే ఇప్పుడు ఆలోచన, ఆయన అభిప్రాయాలు ఏంటంటే, మేము ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ ప్రశ్నిస్తాం. మేము మా నాయకుడు మాకు ఇచ్చిన ధైర్యం అది. మీరు పార్టీ పరంగా మాట్లాడాలనుకుంటురా, లేక ఫ్యాన్స్ కి ఏదన్నా ఉద్దేశాన్ని తెలియజేయడానికి మాట్లాడాలనుకుంటురా? ఫ్యాన్స్ గురించి మాట్లాడదలుచుకున్నాం, పార్టీ గురించి మాట్లాడదలుచుకున్నాం. అంటే ఆ పార్టీ అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు దాని ఆనవాళ్లే లేవు కదా. ఎందుకు లేవు లేవని ఎలా చెప్పగలుగుతావు నువ్వు? రాబోయే రోజుల్లో తెలంగాణలో రావచ్చు కదా పార్టీ. అసలు ఆవిర్భావ దినోత్సవం అని ఒకటి ఉంటది పార్టీ, ప్రతి పార్టీకి ఉంటది. ఇప్పుడు జనసేన పార్టీకి అంటూ ఉందా? March 14 చేస్తాం ఆవిర్భావ దినోత్సవం. ఓకే. ఆ తెలంగాణలో చేస్తాం, మన జూబ్లీ హిల్స్ పార్టీ ఆఫీస్ లో కూడా చేస్తాం. మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కదా. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఏపీలో డిప్యూటీ సీఎం, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అక్కడ ఆయన ఇచ్చిన హామీలు ఏందో మీకు కనీసం ఐడియా ఉందా? ఎందుకు ఐడియా లేవండి? ప్రతి ఒక్కటి చేస్తూనే ఉన్నారు కదా హామీలు. మీరే చెప్పండి. సరే, హామీలు మాకు ఐడియా లేవంటున్నారు. ఏం డెవలప్మెంట్ దేశాలు ఏంటి అన్నది నేను అడిగే క్వశ్చన్. యూత్ కు ఒకటే చెప్పదలుచుకున్నా, ఎవ్వడైనా సరే, ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ ఎవ్వడైనా సరే, తప్పు జరిగితే ప్రశ్నించాలంతే. అంతే, ఇంకా తప్పు జరిగితే ప్రశ్నించాలంతే. అది ఏదైనా సరే తప్పుని తప్పనే చెప్పాలి. అది జనసేన పార్టీ సిద్ధాంతం. ఏపీలో పవన్ కళ్యాణ్ గారు కులం లేని రాజకీయాన్ని చూడాలనుకున్నారు. అది వీడియోలల్లో, ప్రతి వీడియోలల్లో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సో మీరు మళ్ళీ ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు నాకు కులం పిచ్చితోనన్నా కనీసం ఓట్లు వేయండి అని అన్నాడు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్ని కులాలు, అన్ని మతాలు సమానం కావాలని మేము కోరుకుంటాం కదా. కానీ మేము కోరుకుంటున్నాము, కానీ ఎక్కడ ఉండట్లేదు కదా. ఈ రోజు హైదరాబాద్ లో చూసుకోనండి, ప్రతి కులం మీద ప్రతి కులం దాడులు చేసుకుంటూనే చేస్తున్నారు. సనాతన ధర్మం అనేది మేము స్థాపించుకున్నాం ఒకటి. అన్ని కులాలు, అన్ని మతాలు మంచిగా ఉండి మంచి అభివృద్ధి చేసుకున్నామని మేము అనుకుంటాం. కానీ అక్కడక్కడ గొడవలు వేరే వాళ్ళు సృష్టిస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయంలో ఉండడం ఇష్టమా, లేక సినిమాలు తీయడం ఇష్టమా? రాజకీయంలో ఉండడమే ఇష్టం. సినిమా అంటే ఇంకా ఫ్యాన్స్ కోసం తీస్తుంటాడు అప్పుడప్పుడు సినిమాలు. ఏపీలో రేట్లు పెంచడానికి రీజన్ ఏంది? టికెట్ల రేట్ల గురించి మాట్లాడుతున్నారా మీరు? అవును సార్, ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచుతున్నా అంటే, ఇప్పుడు పాన్ ఇండియా మూవీ ఉంటది, బహుశా కొన్ని వేల కోట్లు తీస్తారు. ఇప్పుడు ఒక రామోజీ ఫిలిమ్స్ ఇట్లా ఒక సినిమా వల్ల ఎంత మంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది? ఆయన ఒక డిప్యూటీ సీఎం. ఆ సంగతి ఎందుకు ఆలోచన అర్థమైతలేదు? జనాలకి ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటుండు? సినిమాలకు, ఇటు సినిమాలు తీస్తుండు, అటు రాజకీయం చేస్తుండు. ఇప్పుడు జనాలకి ఇచ్చే సందేశాలు ఏంది? సినిమా ఎందుకంటే పార్టీని నడపడానికి సినిమా అనేది అవసరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర తన ఇప్పుడు తండ్రి సంపాదించిన ఆస్తులు అయితే పవన్ కళ్యాణ్కి లేవు కదా. ఆయన సినిమా తీస్తాడు, ఆయన కష్టంతో సినిమా తీస్తాడు, సినిమా తీసి ఆ పార్టీకి పెట్టుకుంటాడు. అలాంటప్పుడు సింగిల్ గా పోటీ చేసి
చేసి రావాలి కదా. సింగిల్ పోటీ చేయాలంటే తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు మా దగ్గర లేవు కదా. సింగిల్ పోటీ చేయాలంటున్నావు నువ్వు కరెక్టే గానీ మరి ఆస్తులు లేవా మరి? జనసేన పార్టీ ఆవిర్భవించినప్పుడు నేను అందరితో కుమ్మక్క అయ్యి వస్తా ప్రతి పార్టీ నుండి అన్న రీజన్ ఎందుకు చెప్పలేదు జనాలకు? అందరినీ విమర్శించిండుగా. ఇప్పుడు బీజేపీని విమర్శించిండు, వైసీపీని విమర్శించిండు, టీడీపీని విమర్శించిండు. ఆవేదన వచ్చింది, విమర్శించిండు, ప్రతిదీ విమర్శించినాక తర్వాత 2 చోట్ల ఓడిపోయిన తర్వాత అసలు పార్టీ ఎట్లా, ఆంధ్రప్రదేశ్ ఎట్లా డెవలప్ చేయాలి, ఎవరెవరి నాయకులను కలవాలి, అసలు ముందుకెళ్లాలంటే ఎట్లా, ఒక గవర్నమెంట్ స్థాపించాలంటే ఎట్లా, మనకి ఎంత అనుభవం ఉంది, పక్కల దగ్గర ఇంకెంత అనుభవం నేర్చుకోవాలి అని మొత్తం ఆలోచించి నిర్ణయం తీసుకొని బీజేపీని ఒప్పించి పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు సింగిల్ గా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వచ్చినట్టు సింగిల్ అంటారు. మీరు ఎంత చెప్పినా సింగిల్ అంటారు. సింగిల్ గా వస్తాడు, ఒక 40-50 సీట్లు గెలుస్తాడు. గవర్నమెంట్ స్థాపించుకోలేడు కదా, అంత డబ్బు లేదు కదా. డబ్బు లేనప్పుడు నువ్వు పార్టీ పెట్టవలసిన అవసరం ఏముంది? మార్పు కోసం పెడతాము. ఇప్పుడు తెలంగాణలో ఉంది, మన తెలంగాణ మరి బీజేపీ టీఆర్ఎస్ మన పొత్తు పెట్టుకున్నాం. ఒక మార్పు కావాలంటే పొత్తు పెట్టుకోవాలి. కంటిన్యూగా రన్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా రన్ అవుతుంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవడు విడదీయలేడు. మాకు బీజేపీ పార్టీ మాకు సపోర్ట్ గా ఉంది. బీజేపీ పార్టీ మాకు సపోర్ట్ గా ఉన్నంత కాలం మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. నేను చెప్తున్నా కదా, రానున్న కాలంలో మళ్ళా ఈ కూటమి ప్రభుత్వం వస్తుంది అనుకుంటారా మీరు? ఖచ్చితంగా వస్తుంది, 100% వస్తుంది. ఎట్లా చెప్తారు? డెవలప్మెంట్ ఇప్పుడు చూసుకుందాం. డెవలప్మెంట్ చెప్తే రాదా డెవలప్మెంట్? మా కార్ వెహికల్ ఉంది, మేము పోతాం, స్వయంగా భీమవరం తిరుగుదాము, పిఠాపురం తిరుగుదాం, అన్ని తిరుగుదాం. గత ప్రభుత్వం పాలన ఎలా ఉందో, ఇప్పుడు పాలన ఎలా ఉందో మేము చెప్తే వేరు, చూపిస్తాం మీకు, కళ్ళకు గట్టినట్టు చూపిస్తాం మీకు డెవలప్మెంట్ ఎంత జరిగింది. లడ్డు గురించి, తిరుపతిలో లడ్డు గురించి ఎంతవరకు రుజువైంది? సిబిఐ రుజువు చేసింది కదా. వీడియో లేదా? యూట్యూబ్ లో కొట్టి చూసుకోండి. ఏం రుజువు చేసింది? ఎందుకు రుజువు చేయలేదు? చేసింది ఆల్రెడీ. ఏం చేసింది? కల్తీ అని. ఫస్ట్ నుంచి మా నాయకుడు కల్తీ అని కల్తీ అన్న వీడియో మీకు ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా ఉంది? ఎవిడెన్స్ ఉంది, చూపెట్టండి. యూట్యూబ్ లో కొట్టండి, యూట్యూబ్ లో కొడితే చూపెట్టండి, మేము చూపిస్తాం కదా. వెంకటేశ్వర స్వామి లడ్డు చూడండి, పవిత్రతకు ప్రపంచవ్యాప్తంగా భక్తుల గుండెల్లో తోడుకుంటుంది. కానీ ఈ దివ్య ప్రసాదాన్ని కూడా వదలకుండా కుంభకోణానికి పాల్పడ్డారు గత ప్రభుత్వంలోని టీటీడీ పాలకులు. తాజాగా కల్తీ నెయ్యితో లడ్డు తయారీ జరిగిందన్న ఆరోపణలు నిజమేనని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ చూసినావు కదా, సుప్రీంకోర్టే తీర్పిచ్చింది కల్తీ నెయ్యి అని. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి మీకు? హయాంలో జరిగిన ఈ మోసం భక్తుల్లో ఆగ్రహాన్ని రగిల్చింది. రాజకీయ ఒత్తుళ్లు, డైరీ మాఫియా, దొంగ పిటిషన్లు. అసలు మా నాయకుడు ఏది మాట్లాడినా ఆడ నిజం ఉంటేనే మాట్లాడతాడు. ఎందుకు అబద్ధం ఉంటే మాట్లాడతాం? మాకేమొస్తుంది? ఆయనకి ఏమన్నా వస్తుందా చెప్పండి? ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు ప్రజలకు గాని యూత్ గాని కావాల్సిన ఏమేం సదుపాయాలుగా అనుకుంటున్నారు? యూత్ కి మామూలుగా కావాలంటే చదువు, ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్య. ప్రతి యువకుడిని మనం రాజకీయంలో గుర్తించాలి. ఫస్ట్ ఈ రోజు రాజకీయం చేయాలంటే డబ్బున్నోనికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం మనం. డబ్బు లేని రాజకీయం కావాలని మేము మా నాయకుడు కూడా కోరుకుంటుండు. కానీ సమాజంలో మార్పు వస్తలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లు నేను కొన్ని విన్నా, అందులో స్టంట్ స్కూళ్ళు పెట్టాలి అన్నారు తప్పితే ప్రజలకు, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న పాయింట్ గురించి ఎందుకు మాట్లాడలే? ఎందుకు చెప్పలే? పిఠాపురంలో ఒక స్కూల్ దగ్గర పోయి కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఇప్పుడు బాలబాలికలకు హాస్టల్స్ కూడా కల్పించారు కదా అక్కడక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవ్వాలనే కదా స్కూళ్ళన్నీ కట్టింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి అవ్వాల స్కూల్ కలిసినప్పుడు మంచి విద్య అనేది ఉన్నదా? స్కూల్ కట్టిండు. స్కూల్ కడితే అయిపోతుందా? కొంచెం పెయింటింగ్ వేస్తే అయిపోతుందా? విద్య ఉండదా? బ్లాక్ టికెట్లు అమ్ముకున్నారు. భీమ్లా నాయక్ సినిమాకి వాళ్ళ మంత్రులు బ్లాక్ టికెట్లు అమ్ముకున్నారు వచ్చి, జగన్మోహన్ రెడ్డి చెప్తే సినిమాను ఆపేసి. జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక సీఎం గత పాలనలో, అలాంటి సీఎం మొత్తం టోటల్ గా ఎంటైర్ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ మీటింగ్ ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ సినిమా రేపు భీమల్ నాయక్ సినిమా రిలీజ్ ఉంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎంటైర్ వరల్డ్. అయితే రాత్రి నిన్న 4 గంటల నుంచి వస్తున్న కంప్లైంట్లు ఏంటంటే థియేటర్స్, ఎగ్జిబిటర్స్ భయపడుతూ
ఆర్టీఓస్, ఎంఆర్ఓస్ మొత్తం టోటల్ గా ఆర్ఐలు అందరూ వెళ్ళి మొత్తం టోటల్ గా పాత జీవో 35 ఏదైతే సస్పెండ్ అయిన జీవో ఉందో ఆ జీవో చూడండి మనం తర్వాత మాట్లాడతాం దాని గురించి. చూడండి ఇప్పుడు ఇంకో ఇప్పుడు విషయం, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక్క బెనిఫిట్ షో అన్నా ఆగిందా తెలంగాణలో గానీ ఆంధ్ర గానీ? ఏ ఒక్క ఫ్యాన్ అయినా సరే, ఏ ఒక్క హీరో గానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గానీ, నెక్స్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ గానీ, నెక్స్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా సరే, మెగా ఫ్యామిలీ అయినా, నందమూరి ఫ్యామిలీ ఎవరైనా సరే, ఎవరి ఫ్యాన్స్ అయినా సరే టికెట్లు పెంచాలనుకుంటారా? దీని మీద మీరు ఏమనుకుంటారు? పెంచాలనుకుంటారు. ఎవరికి లాభం ఉంటది? ఇప్పుడు ఏమన్నా ఫ్యాన్స్ కి ఏమన్నా లాభం ఉందా ఆ విషయంలో? అవును, నాది నీ ఇష్టం. ఇప్పుడు బిర్యానీ 100 రూపాయలు దొరుకుతుంది, నా లెవెల్ 100 రూపాయలు తింటా, ఇంకో వ్యక్తి ఉంటాడు 500 తింటాడు, ఆయన లెవెల్ ఇంకో వ్యక్తి ఉంటాడు 1000 రూపాయలు తింటాడు. ఓడి ఇష్టం అన్నాడు, చూడమని ఓడి చెప్తున్నాడు. ఇప్పుడు సినిమాలు అనేది మీరు డబ్బున్న వాళ్ళకే సొంతం కాదు కదా, అందరికి సొంతమే కదా. సొంతము అందరు అన్నప్పుడు అందరికి ఈక్వల్ గా చూసుకోవాలి కదా. సినిమా టికెట్ల రేట్ల మీద మీరు ఇంత మాట్లాడుతున్నారు, మరి సమాజంలో ఎన్నో రేట్లు పెడతారు, దాంట్లో మీద మాట్లాడతారు మీరు? అన్నిట్ల మీద మాట్లాడతాం, అన్ని మన దగ్గరకు వచ్చినప్పుడు అన్నిట్లో మాట్లాడతాం. అంటే మరి వైసీపీ ప్రభుత్వం ఇన్ని రోజుల నుంచి ఏం బీకింది? మరి ఇప్పుడే గుర్తొచ్చిన మీకు సినిమా టికెట్ల రేట్లు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల గురించి నాకు సంబంధం లేదన్నాడు, ఇదే విత్ వీడియోస్ ఉన్నాయి సోషల్ మీడియాలో. అలాంటిది ఇప్పుడు రేట్లు మన ప్రభుత్వం వచ్చింది, మనం రేట్లు పెంచుకుంటాం అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నా నేను. ఎప్పటి నుంచైనా సర్వ హక్కు పెంచుకోవచ్చు, వాని హక్కు అది తీసుకుని పెంచుకుంటాడు, నువ్వు కూడా పెంచుకో, ఓడొద్దంటున్నాయా? సరే, పవన్ కళ్యాణ్ కష్టపడి పలానా హీరో ప్రభాస్ అయినా సరే, ఎవరైనా సరే, మహేష్ బాబు అయినా సరే, అల్లు అర్జున్ అయినా సరే, ప్యాన్ అయినా సరే పెంచుకుంటారు. వాళ్ళ కష్టపడ్డారు. టికెట్లు రేటు పెంచుతా అంటూ ఒక థియేటర్ యజమానులు ఎంత మంది బాగుపడుతుందో తెలుసా? ఒక థియేటర్ మీద ఎంత మంది బతులో తెలుసా? పాప్కార్న్ నమ్ముతూనే మొదలు పెట్టుకునే బాత్రూమ్ కడిగతాను మధ్య తరగతి కుటుంబాలకి థియేటర్లు ఉన్నాయా? ఎవరికన్నా మధ్య తరగతి కుటుంబాలు బతుకుతున్నాయంటే సొంతం థియేటర్లు వాళ్ళయే ఉన్నాయి, సొంతం సినిమాలు వాళ్ళయే ఉన్నాయి, డబ్బులు వచ్చాయి వాళ్ళకే. ఇప్పుడు మధ్య తరగతి కుటుంబానికి ఏం సందేశం? మధ్యతరగతి అని నువ్వు అంటున్నావు. మధ్యతరగతి ఎవరైనా సొసైటీలో అంతే. తెలంగాణ రాష్ట్రంలోకి ఇప్పుడు ఇంత ముందుకున్న ఆంధ్ర పాలన అనేది అందరికి ఉన్నది తెలిసి ఎంత మంది 1200 విద్యార్థుల బలిదానంతో తెచ్చుకున్నాం ఇది మనం తెలంగాణ రాష్ట్రాన్ని. అలాంటిది మళ్ళా ఇది జనసేన పార్టీ వచ్చి మళ్ళా కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి. జనసేన పార్టీ అంటే సామాన్యుల కోసము పెట్టిన పార్టీ. అంటే జనసేన పార్టీ రావాలంటే పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ తెలంగాణలో ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం అయితే తెప్పించుకుంటారా? ఇప్పుడు జనసేన పార్టీ తీసుకొని వచ్చి ఇదే తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలంటే కుట్రలు ఎక్కువ అయితే, తెలంగాణ కుట్రలు ఎక్కువ అయితే, మార్పు రావాలంటే రాబోయే భవిష్యత్తులో జనసేన పార్టీ తెలంగాణలో తప్పకుండా వస్తుంది. అంటే ఒక వ్యవస్థను బట్టి రంగంలోకి దిగుతాం మేము. అట్లే ఏముంటది ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఆంధ్రే. కాకపోతే పార్టీ ఉంది కాబట్టి వేరే పార్టీతో పొత్తు పెట్టుకొని మేము వెళ్తున్నాం కదా. ఇప్పుడు బీజేపీ పార్టీ, జనసేన పార్టీ గత టైంలో ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు మేము పొత్తు పెట్టుకొని ఒకటైనాం మేము. అంటే మార్పు కోసం మేము పొత్తు పెట్టుకుంటాము. ఇప్పుడు ఎందుకు రావాలనుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో? ఎందుకు సామాన్యుడు ఎందుకు ఎదగొద్దండి? ఎవరు సామాన్యుడు? పవన్ కళ్యాణ్ గారు సామాన్యులా? ఒక 1000 కోట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం పెద్ద కుటుంబం అది, ఎట్లా మాట్లాడుతున్నారు సామాన్యులని? ఎట్లా మాట్లాడుతున్నారు? మీలాంటి ఫ్యాన్స్ ఉండడం వల్లనే ఇప్పుడు ఎంత మంది ఆగమైపోతున్నారు అంటే అంత ఆగమైపోతున్నారు అని చెప్పవచ్చు. ఫ్యాన్స్ వల్ల అసలు ఎవరైనా కష్టపడితేనే, ఈ రోజు కష్టపడితేనే స్టార్టం వచ్చింది. ఎవ్వరికైనా కష్టపడింది ఏది రాదు, అర్థమైనా? నువ్వు కష్టపడితేనే ఏదైనా కష్టంతో వస్తుంది, కష్టం లేకుండా ఎదిగిందా? సరే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోకి సింగిల్ గా వచ్చి పోటీ చేసేంత దమ్ముందా అని అడుగుతున్నా. నేనే అడుగుతున్నా. సింగిలేనా? మా నాయకుడు రావాలనుకుంటే సింగిల్ గా వస్తాడు. ఆయన సిద్ధాంతాలు మేము గౌరవిస్తాం. ఆయన పొత్తు పెట్టుకుంటారా, ఆయన మేనిఫెస్టో ఎట్లా ఉందో, ఆయన ఎట్లా వెళ్ళినా కానీ మేము పాటిస్తాం అంతే. ఇక్కడికి వచ్చినాక అయినా సరే ఇప్పుడు పోయిన పాలనని మీరు మీలాంటి ఫ్యాన్స్ వల్ల గత ప్రభుత్వం చాలా మంది ఉన్నారు బయట ఇష్టపడలే. ఒక్కొక్కరు అది సుప్రీంకోర్టులో న్యాయవాదులు. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. సినిమాల పరంగా ఫ్యాన్స్ ఎందుకు వేస్తున్నారు? ఏంటంటే మాట్లాడితే ఫ్యాన్స్ అంటులేని ఈ తెలంగాణ రాష్ట్ర వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యక్తినిగా కదా
నేను ఒక ప్రశ్న వేస్తున్నా, ఎందుకు రావాలనుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వాళ్ళకు ఆంధ్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ఎందుకు అలాంటి రావద్దు? పాలన ఇక్కడికి ఎందుకు ఎందుకు రావద్దు? రావద్దు మీరు చెప్పండి. ఎందుకు రావద్దు మీరు చెప్పండి, నాకు తెలవాలిగా జనాలకు కూడా. అన్యాయం ఉంటే వస్తామండి, అన్యాయం అక్రమాలు దౌర్జన్యాలు ఉంటే వస్తాయి. ఏం అన్యాయాలు దేనికంటే ఎన్నో దౌర్జన్యాలు ఎన్నో అన్యాయాలు ఉంటే మేము ప్రశ్నించినాం. ఏ పార్టీ రాలే మరి దేని గురించి మా నాయకు చందు నాయకు జనసేన పార్టీ ఇన్ఛార్జి హాస్పిటల్ గానీ స్కూల్లే గానీ డబుల్ బెడ్రూమ్ విషయంలో గానీ కేసీఆర్ హయాంలో గానీ చాలా చోట్ల ప్రశ్నించండి. అదే చందు నాయక్ తో కూడా నేను వీడియో చేస్తా, మీతోని చందు నాయక్ తో కూడా ఒక ఇంటర్వ్యూ తీసుకుంటా. అప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటారు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఇదే దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు ఆ విషయాన్ని చెప్పండి. ఏం తెలియపరచాలనుకుంటారు ఇప్పుడున్న ప్రభుత్వానికి పోయిన మీరు వచ్చే ప్రభుత్వానికి ఏం డిఫరెన్స్ ఉంటుందో చెప్పండి, జనాలకు తెలియపరచండి. మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ అయితే చేస్తాం. ఇప్పుడున్న ఇప్పుడున్న వైఖరి పవన్ కళ్యాణ్ గారే కూలీ అనే పదాన్ని వాడొద్దు అనేసి ఆ కూలీ అనే పదాన్ని శ్రామికులు వాడతా అనేసి అన్న వ్యక్తే ఆ వీడియోలు బాగా వైరల్ అయితేనే ఉన్నాయి. ఇంతవరకు కూడా ఒక వీడియో చాలా ఉన్నాయి. అదే ఏ వీడియో చూపెట్టండి, మీకు చూపిస్తా. ఏ మాటలు అన్నాడు చూపెట్టండి. కూలీ అనే పదాన్ని వాడకంలో నాకు ఇష్టం లేదు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అన్న తర్వాత శ్రామికులు అనే పదాన్ని యూజ్ చేస్తాను అన్నాడు. అలాంటిది అదే మీటింగ్లలో ఎన్నిసార్లు అయితే కూలీ అని పదే 3-4 సార్లు ఆ పదాన్ని బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సరే చూపెట్టండి, అది ఏ సందర్భాలను నాకు కూడా తెలియాలి కదా ఒక ఫ్యాన్ గా. మేము లాస్ట్ కు మేము రన్ చేస్తాం, ఆల్రెడీ ఆ పదాలు కూడా రన్ చేస్తాము, వీడియోలో రిలీజ్ చేస్తాం, చూసుకోండి. చూపిస్తే అయిపోతుంది కదా రన్ చేసే ఫస్ట్ చూపిస్తే ఏ సందర్భాలలో ఫ్యాన్స్ కూడా చూస్తారు కదా. సరే మీరు తర్వాత రిలీజ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మనం వద్దు. ఇప్పుడు మీరు ఇదే దేవరకొండ నియోజకవర్గంలో మీ ఫ్యాన్స్ కు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఏం చెప్పాలనుకుంటారు? అసలు ఏంది అసలు ఫ్యాన్స్ అందరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎవరైనా సరే ఎంత పెద్ద ఊరాలన్నా సరే ఎవరైనా సరే ఎవరైనా సరే భయపడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాయకుడు నేర్పింది అదే మాకు సిద్ధాంతం. నాయకుడే కదా సనాతన ధర్మం అన్నాడు. నెల్లూరులో పుట్టినా, నేను అక్కడ పెరిగినా, ఇక్కడ పెరిగినా అని ఎన్ని పదాలు యూజ్ చేసిండు పవన్ కళ్యాణ్ అన్నాడు. ఒకసారి ఆర్ఆర్ వీరమల్లు మన స్పెషల్ ఇంటర్వ్యూ కూడా నా మీద కూడా ఇట్లా పుకార్లు వస్తున్నాయి, నేను ఒకసారి బాపట్ల పుట్టినానన్నా, నేను నెల్లూరులో పుట్టినాను అంటే, నేను ఒక పవనం లాంటి అంతటి తిరుగుతాను కాబట్టి అన్నాను మాట. అందులో తప్పేముంది? ఒక్క చోట అయితే ఉండరు కదా ఒక మనిషి. తండ్రి గారు నాసికుడు, మా నాన్న గుడిలో దీపం పెడితే ఆ దీపాన్ని సిగరెట్ తో అంటించుకున్న పదాలు కూడా బాగా వైరల్ అయినాయి. దాని మీద మీరు ఏం స్పందిస్తారు? ఏం మాట్లాడాలనుకుంటారు? మీ ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి. ఇప్పుడు తండ్రులు అంటే ఇప్పుడు మామూలుగా ఏదో ఒక చిన్న తప్పులు బై మిస్టేక్ చేసి ఉండొచ్చు, తప్పనే చెప్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా సరే తప్పు చేసినా తప్పనే చెప్తాం, కరెక్ట్ ఉంటే కరెక్ట్ అనే సమర్థిస్తాం ఆ విషయంలో. సరే వాళ్ళ తండ్రి హయాంలో చేసిండు, సరే మేము తండ్రిని ఆదర్శంగా తీసుకోలే, ఇప్పుడు ఓన్లీ పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకొని మాత్రమే మేము ముందుకు వెళ్తున్నాం ఈ విషయంలో. సరే ఏంటంటే ఇది ఎంత మంది బలిదానాలతో తెచ్చుకున్న బలిదానం అన్న మీ బలిదానంలో మేము తెచ్చుకోలేదా? లేదా తెలంగాణ కోసం మేము పోరాటం చేయలేదా? జనసేన పార్టీని రాష్ట్రంలోకి తీసుకురావాలంటే సామాన్యుల కోసం పెట్టిన పార్టీ మా వల్ల. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంది, 2 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు 2 పార్టీలల్లా కరెక్ట్ మంచి పరిపాలన చేస్తే జనసేన పార్టీ కూడా తెలంగాణలో అవసరం లేదు. కరెక్ట్ పరిపాలన చేయకపోతే సమాజంలో మార్పు తీసుకురావడం కోసమే వస్తాం మేము, అంతే. ఓవరాల్ గా మీరు ఇప్పుడు దేవరకొండ నియోజకవర్గం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఏం చెప్పాలనుకుంటారు? ఓవరాల్ గా ఇంతటితో ఇంటర్వ్యూ ముగిద్దాం. ఏం చెప్పాలనుకుంటారు? మీ ఇది జనసేన పార్టీ గురించి ఏం చెప్పాలనుకుంటారు? మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ఏం చెప్పాలనుకుంటారు? మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పాలనుకుంటారు? మీ దేవరకొండ ఇన్ఛార్జి చందు నాయక్ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓవరాల్ గా ఈ నియోజకవర్గానికి ఏం చేయాలనుకుంటారు? ఏం చెప్పాలనుకుంటారు? అది చెప్పండి. ఫస్ట్ మాట్లాడతాం మేము, తప్పు అని చెప్తాం, ఒప్పు చెప్పని చెప్తాం, ఎంతసేపు కూర్చొని మాట్లాడతాం మేము. ఇదే మీకు దేవరకొండ నియోజకవర్గంలో ఇన్ఛార్జి ఉండు చందు నాయక్, నాకు తెలుసు, మాకు కూడా తెలుసు అన్నట్టు చందు నాయక్ గారు. వాళ్ళతోని కూడా ఇంటర్వ్యూ చేసుకుంటా. అసలు మీరు ఇక్కడ ఏం స్ప్రెడ్ చేయాలనుకుంటారు? జనాలకు ఏం చెప్పాలనుకుంటారు విషయాన్ని? అసలు మీరు ఏమన్నా కార్యక్రమాలు పెట్టిరా జనసేన పార్టీ నుండి? ఏమన్నా పెట్టినవి ఉన్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి? ఏం మంచి చేసిరా అని అడుగుతున్నా.
జనసేన పార్టీ ప్రతి అధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న ఉమ్, అనాథ పిల్లలే కావచ్చు, స్కూల్లే కావచ్చు, హాస్పిటలే కావచ్చు, ఏదన్నా ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటాం మేము. అంటే సామాన్యుడి కోసము ఫస్ట్ పార్టీ ముఖ్యం కాదు, మాకు పార్టీ ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, సామాన్యుడి కోసం అన్న ఆపద ఉందని అంటే మేము వచ్చేస్తాం ఆటోమేటిక్ గా. దేవరకొండ నియోజకవర్గంలో ఏదైనా స్కూల్ విషయంలో ఏదైనా సరే ఆపద ఉందంటే వచ్చేస్తాం మేము. తద్భవతి మా నాయకుడు ఒక మాట అన్నాడు, ఉద్భావం తద్భవతి, అంటే మతి అంతే గతి అంతే, నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు. అంటే ఫస్ట్ మన ఆలోచన ఉండాలి. ఫస్ట్ మనకు ఒక వ్యక్తికి ఆలోచన ఎంత బలంగా ఉందో అప్పుడు వెళ్ళగలుగుతాడు. ఆలోచనలే సక్రమంగా లేండి ఎట్లా వెళ్ళగలుగుతాడు? ఫస్ట్ ఒక థాట్ రావాలి, యుద్ధం చేసేంత రావాలి. ఇప్పుడు మా జనసేన పార్టీకి ఒకటే మా నాయకుడు ఒకటే లాస్ట్ సలహాలు సూచనలు మాకు అవసరం లేదు, మాటలు నేను అంతా మాట్లాడతా బయటకు పోతే ఉద్యమం చేసే నాయకులు అన్నమాట అంతే. అలాంటి నాయకులు మా జనసేన పార్టీలో చాలా మంది ఉన్నారు. ఉద్యమం చేసేవాళ్ళు, సారా ప్యాకెట్లకు బిర్యానీ ప్యాకెట్లకు ఆశపడకుండా యుద్ధం చేసేవాళ్ళు. ఇంతవరకు పవన్ కళ్యాణ్ కలవకుండా ఏ పదవి ఆశించకుండా సొంత పైసలు పెట్టి చేసేవాళ్ళు ఉన్నారు మన తెలంగాణలో చాలా మంది. కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ వేరే వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ మీద చిన్న ఏదన్నా అయితే అయినా కానీ వాళ్ళు స్పందిస్తుంటారు. అంతా కలుతున్నారు. ప్రతి చోట ఈ నియోజకవర్గమే అనుకోకుండా ప్రతి నియోజకవర్గానికి మీరు ఏదన్నా ప్రాబ్లం ఉందంటే మీరు అక్కడ మీకు తెలిసిన వేడల ఎంపటే స్పందిస్తారా? ఇప్పుడు ప్రతి నియోజకవర్గాలు అనేది ఇన్ఛార్జీలు అనేది సామాన్యంగా ఉంటూనే ఉంటారు. ఇప్పుడు మా నియోజకవర్గం నుంచి ఏం సమస్య ఉన్నా మేము స్పందిస్తాం. అది ఎంత పెద్ద మోతవారైనా సరే, అది ఎవరైనా సరే దేవరకొండ నియోజకవర్గంలో అది కంపల్సరీ మేము ప్రశ్నిస్తాం. యుద్ధం చేసే వాళ్ళే కావాలి మాకు, సలహా సూచన మాకు అవసరం లేదు. ఇప్పటికి ఎన్నిసార్లు ఉద్యమాలు చేస్తున్నాం మేము దేవరకొండ, ప్రతిదీ ప్రశ్నిస్తున్నాం తెలుసా. దేవరకొండకు వచ్చి అడగండి చందు నాయక్ ఏం చేసిండు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ చందు నాయక్ ఇన్ఛార్జ్ అంటారు కదా, చందు నాయక్ కూడా ఇంటర్వ్యూ చేస్తా. ఏం చెప్పాలనుకుంటారు దేవరకొండ నియోజకవర్గం ఏం తెలియపరచాలనుకుంటారు అది ఆ సంగతి కూడా నేను అడుగుతా. వీలైతే ఫోన్ చేస్తా, ఇదే లైవ్ లో ఉండి ఫోన్ చేస్తా చందు నాయక్. వీలైతే మీరు కూడా మాట్లాడండి, ఫోన్ చేసి మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతాం? ఏం చెప్పాలనుకుంటారు జనాలకు తెలుస్తుంది కదా మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు. సరే ఇప్పుడు నేను చేస్తున్నాను, ఫోన్ చేస్తున్నాను. చందు నాయక్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు నియోజకవర్గంలో ఉన్న ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే చందు నాయక్ ఫ్యాన్స్ తెలుసు ఏం ఇప్పుడు ఫ్యాన్స్ అని గొడవలు పెట్టుకోవడము విమర్శించడం తప్పితే ఏం తెలుసు? ఎవరు గొడవ పెట్టుకుంటుండు? అందరు అన్ని మంచిగా ఉంటే గొడవలు ఎందుకు పెట్టుకుంటాం మేము? ఆ సంగతి గురించి. హలో నమస్తే అన్నా. హలో అన్న నమస్తే అన్న, ఇది మన ఇంటర్వ్యూలో కూర్చున్నానా, కొంచెం ఫ్యాన్స్ కి ఒక మెసేజ్ ఇవ్వండి. ఇంకో ఇక్కడ మాట్లాడుతున్నారు గురించి అడతలేరు అన్న, ఫ్యాన్స్ కు ఏం చెప్పదలుచుకున్నావు అని అడుగుతున్నా అంతే. జస్ట్ ఇప్పుడు మనం నాకు అర్థం అయిపోయింది. మనం మాట్లాడేది రేపు మనం ఇప్పుడు మీటింగ్ ఉంటాయి కదా, ఓకే ఓకే తర్వాత రేపు వస్తా కదా, వచ్చినాక మనం ఒకసారి మీటింగ్ పెట్టుకుని మనం కూర్చొని మాట్లాడదాం. సరే సరే చెప్తాను. ఇంకా ఫోన్ లేదు కానీ ఇంకా మీ దేవరకొండ నియోజకవర్గం ఇన్ఛార్జి చందు నాయక్ గారు ఎప్పుడు వస్తారో చెప్తే ఇదే ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఏముంది జనాలకు ఏం చెప్పాలనుకుంటారు ఆ టైం చెప్పవాలండి. ఆ టైంకి ఎక్కడికి వస్తారు? ఇంటర్వ్యూ తీసుకుంటారంట. సరే ఓ పని చేయండి మరి, నేను ఇప్పుడు నైట్ వస్తే పొద్దుగాల 10 గంటలకు కలుస్తాను. సార్ గారు ఏం చేశారనేది, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారనేది, యూత్ ఏం చేశారు, ఫ్యాన్స్ ఏం చేశారు, ఇక్కడ మన కార్యకర్తలు ఏం చేశారు, నాయకులకు ఏం చేశారు, పోటీ ఏమంటుందా ఏం పరిస్థితి అని తెలుసుకుని రేపు ఇంటర్వ్యూలో. ఓకే 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 ఓకే. మా నాయకుడు ఏమంటుండంటే ఇప్పుడు యాక్చువల్ నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు మీరు, ఆయనకు డేట్ ఉన్నప్పుడు సభలో కూర్చున్నప్పుడు మాట్లాడుతుంటుండు. అట్లా మీరు అడిగే దాన్ని బట్టి ఇప్పుడు నేను ఎట్లా సమాధానం చెప్పినో మా నాయకుడు కూడా సమాధానం చెప్పాను. మేము భయపడేది ఏం లేదు, ఎందుకంటే మేము యూత్ అధ్యక్షునిగా దేవరకొండ నియోజకవర్గం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యూత్ అధ్యక్షునిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అభిమానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి నేను ఒకటే దేవరకొండలో ఏదైనా సరే, స్కూల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, ఏదైనా సరే మనం ప్రశ్నించాలి. ఫస్ట్ మనం ప్రశ్నిస్తేనే ఏదైనా సాధ్యం అవుతుంది. ఆల్రెడీ మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం ప్రతిదీ.
అంతే, మేము పోరాటం చేస్తాం అంతే. అక్కడ ఎవరైనా సరే మేము పోరాటం చేయడం మా హక్కు. మా నాయకుడు చెప్పిన సిద్ధాంతం అది. ఏదైనా తప్పనే ప్రశ్నించి కూడా వెళ్ళిపోతాం అంతే మేము. ఓకే సార్, చాలా విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.